ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నీలాలకాం శశిముఖీం నవపల్లవోష్ఠీం చాంపేయ పుష్ప సుషమోజ్వల దివ్యనాసాం పద్మేక్షణాం ముకుర సుందర గండభాగాం త్వాం సాంప్రతం త్రిపుర సుందరీ దేవీ వందే. అందరికీ నమస్కారం. మనకి మాఘ పౌర్ణమికి ఒక విశేషమైనటువంటి స్థితి ఉంది. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనదే. ఈ మాఘ పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీరందరూ చేయవలసినటువంటి ఒక పూజ, ఒక ధ్యానము విశేషంగా చెప్పబడింది. వీలైతే మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక క్షేత్ర దర్శనానికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. ఈ మాఘ పౌర్ణమి రోజున మీరు కనుక అక్కడ ఉండగలిగితే మీ జన్మ సార్థకత పొందుకున్నట్టే. అటువంటి దివ్య క్షేత్రం ఒకటి ఉంది. అది అడవిలో ఉంటుంది. ఆ యొక్క శివయ్యతో కూడి ఉంటున్నటువంటి లలితా త్రిపుర సుందరీ దేవి ఆలయం ఒకటి ఉంది. మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళవలసినటువంటి ఒక దివ్య క్షేత్రం అది. వీలైతే మాఘ పౌర్ణమి రోజున, అంటే ఈ సంవత్సరంలో, అంటే క్రోధినామ సంవత్సరంలో 12/2/2025 బుధవారం రోజున తప్పకుండా మీరు కనుక ఆ క్షేత్రంలో ఉండే ప్రయత్నం చేయండి. లేదా మీరున్న ప్రాంతంలోనే అమ్మవారు మీతో ఉన్నట్టుగా ధ్యానము చేసే ప్రయత్నం చేయండి. అది 12/2/2025 బుధవారం రోజున ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది. కర్కాటక రాశి వారికి ఇంకా విశేషమైనది. కాబట్టి ఈ రాశి వారు తప్పకుండా వెళ్లే ప్రయత్నం చేయండి. ఏ నక్షత్రం రోజున ఆ రాశి వాళ్ళు వెళ్తే ఇంకా మంచిది. అంటే ఆశ్లేష నక్షత్రం వారు, పుష్యమి నక్షత్రం వారు, పునర్వసు 4వ పాదం వారు కూడా తప్పనిసరిగా ఈ రాశి వారు క్షేత్రాన్ని దర్శిస్తే చాలా మంచి శుభయోగాలు, రాబోయేటువంటి శనిపీడా పరిహారం తొలగిపోయి అనేకమైనటువంటి ఆనంద యోగాలు పొందుకునేటువంటి అద్భుతమైన రోజు ఈ మాఘ పౌర్ణమి. 12/2/2025 రోజున మనకి మాఘ పౌర్ణమి రాబోతోంది. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం వెళ్ళిపోయి సాయంకాలం తర్వాత మఖా నక్షత్రం కూడా వస్తుంది. అంటే విశేషంగా పౌర్ణమి రోజున మఖా నక్షత్రం ఉండడం ఇంకా అదృష్టయోగం. ఇప్పుడు మనం సింహరాశి వారు కూడా తప్పకుండా ఈ క్షేత్ర దర్శనం చేసుకోవాలి. ఏమిటండి ఆ క్షేత్ర దర్శనం ఎక్కడుంది అంటే, అందుకనే మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఇటువంటి శుభయోగాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. మేము ఏదో స్కిప్ చేసి మేము చూసేశానులే అనుకుంటే కుదరదుగా. తప్పకుండా మీరు ఇటువంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవాలి. అది తమిళనాడులో ఉన్నటువంటి విశిష్టమైన ఒక 2 పుణ్య దేవాలయాల మధ్యలో ఉంది. ఒకటి చిదంబరం, ఒకటి కుంభకోణం. 2 దేవాలయ మధ్యలో అడవిలో ఉన్నటువంటి ఒక క్షేత్రము తిరుమెచ్చూర్ అనేటువంటి, తిరుమెచ్చూర్ అంటారు ఆ యొక్క దేవాలయం. అది అడవిలో ఉంటుంది. చిన్న దేవాలయం, చూడడానికి చిన్నగా కనబడుతుంది, అడవిలో లోపల ఉంటుంది. అది అక్కడ మనకేం వసతులు ఉండవండి. కేవలం అక్కడ ఏదో కాస్త మనం చాక్లెట్ లాంటివి తినడానికి, ఏదో టీ తాగడానికి తప్ప మనకి విలాసవంతమైనటువంటి హోటళ్లు, గదులు లాంటివి ఉండవండి. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. కానీ అక్కడ పవిత్రమైనటువంటి అమ్మ దర్శనం మనకి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రోజున మనకి మాఘ పౌర్ణమి రోజున శ్రీ లలితా జయంతి, అమ్మవారు ఆవిర్భవించినటువంటి పుణ్యమైన రోజు. ఈ రోజున కనుక మనం ఆ క్షేత్రంలో కనీసం 21 సార్లు లలితాపారాయణం చేసిన, కనీసం 11 సార్లు లలితాపారాయణం చేసుకున్న, సామూహికంగా 100 లలితాపారాయణలు చేసిన, లేదా కనీసం మీరు ఒక కూర్చొని అక్కడ లలితా అమ్మవారికి ఈ పారాయణం చేసిన, లలితా పారాయణం చేసిన అద్భుతమే. అక్కడ అమ్మ దివ్యమంగళ స్వరూపంలో ఒక నల్లపు రాతితో చెక్కబడినటువంటి అమ్మ రూపాన్ని చూడగానే మనకు అద్వితీయమైన శక్తులు మనలో ఆవహిస్తాయి. ఏదో ఒక రకమైన శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది, అందులో సందేహం లేదు. ఆ లోపల శివయ్య ఉంటాడు, శివుని యొక్క దేవాలయం ఉంటుంది. అక్కడ స్వామివారి యొక్క దేవాలయం లోపల ఎంత చల్లగా ఉంటుందో, ఆ దైవ దర్శనం చేసుకోగానే మనకి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. అక్కడ చుట్టూ ఇంకొన్ని దేవాలయాలు, బాలాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలన్నీ కూడా మీరు సందర్శన చేసుకోండి. తప్పకుండా మీకు శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం, ఆ యొక్క లలితమ్మ వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం. అసలు అమ్మ అక్కడ పారాయణం అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపం అనేటువంటి ఆ లలితా పారాయణ చెప్తుంటే ఒళ్ళు మనకి గగ్గురు పొడుస్తుంది. ఆ యొక్క మన వెంట్రుకలు నిక్కు పొడుచుకుంటాయి. అక్కడ ఎంతో మంది చేస్తున్న పారాయణం. మేము సాయంకాల సమయంలో వెళ్ళాం, 3-4 గంటల మధ్యలో వెళ్ళాం. కాసేపు దేవాలయం తెరవడానికి టైం పడుతుందని చెప్పారు. ఆ సమయం కల్లా అక్కడ ఉన్నాం. ఆ తెరవగానే అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని, లోపలికి వెళ్ళగానే కుడివైపు లలితమ్మవారు ఉంటారు. ఆ లోపల ప్రధానాలయంగా శివయ్య ఉంటాడు, పార్వతీదేవి ఉంటుంది, అక్కడ వినాయకుడి గుడి కూడా ఉంది. అటువంటి దేవాలయాన్ని మీరు సందర్శన చేసుకోవాలి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఈ శ్రీ లలితా జయంతి సందర్భంగా తప్పకుండా అటువంటి దేవాలయ సందర్శన చేసిన ఇంకా విశేషం కలుగుతుంది. అయ్యో అక్కడ వెళ్ళలేకపోయామండి, అక్కడ అందరూ కూడా వెళ్ళమని చెప్పట్లేదు. వెళ్ళలేని వారు తప్పకుండా ఇంటి దగ్గరే ఏదైనా అమ్మవారి గుడి ఉన్నప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళి ఈ రోజున లలితాదేవి యొక్క ప్రీతి కొరకు
మీకు నచ్చినన్ని సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయండి. అది చాలా మంచి అనుకూలతను కలిగిస్తుంది. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఇంట్లో అసలు దరిద్రానికి చోటు లేకుండా, దౌర్భాగ్యానికి అవకాశం లేకుండా చేస్తుంది అమ్మవారు. మన ఇంటిని లక్ష్మీప్రణంగా, లక్ష్మీమయంగా మార్చేస్తుంది. మన ఇల్లు మొత్తం సువర్ణమయమైనటువంటి స్థితిగా కనిపిస్తుంది. మనకి అటువంటి యోగం కలిగిస్తుంది. అందుకనే కదా ఆ అమ్మవారిని మనస వాచ కర్మణ మనం పూజిస్తే, ధ్యానిస్తే చాలు మనల్ని భోగవంతుల్ని చేస్తుంది, భాగ్యాన్ని కలిగిస్తుంది, దీర్ఘ సుమంగళి యోగిని కలిగిస్తుంది. శరీరం వదిలిపెట్టే సమయంలో కూడా మరికొన్ని సంవత్సరాలు, పుష్కర కాలం పాటు మన శరీరాన్ని అనుకూలంగా అమ్మ సేవకు ఉపయోగించుకునేట్టుగా చేస్తుంది. అటువంటి విజయవంతమైనటువంటి గాథలు ఎన్నో ఉన్నాయి. అక్కడ మీరందరూ కూడా అక్కడ క్షేత్రానికి వెళ్ళి, లేదా ఇంటి పట్టునే దేవాలయంకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని తప్పనిసరిగా లలితా సహస్రనామ పారాయణ చేయండి. అమ్మకి ఇష్టమైనటువంటి ఆవు పాల తీపి పదార్థాలు నివేదన చేయండి. బెల్లము, ఆవు పాలైనటువంటి పదార్థం అమ్మకి ఇష్టం. ఆ పదార్థాలు అమ్మకి నివేదన చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి. వీలైతే తిరుమెచ్చూర్ అనేటువంటి గ్రామంలో ఆ లలిత అమ్మవారిని దర్శనం చేసుకోండి. కుంభకోణం చిదంబరం మధ్యలో ఉంటుంది ఆ యొక్క తమిళనాడు ప్రాంతంలో. వీలైతే అందరూ కూడా మాఘమాసంలో 12వ తేదీ వెళ్లే ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. అటువంటి అమ్మని మనము పూజించి ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా మఖా నక్షత్రం సాయంకాలం ఉంది కాబట్టి సింహరాశి వారు, కర్కాటక రాశి తప్పకుండా వెళ్ళండి. మిగతా రాశుల వారు వెళ్ళొద్దని చెప్పట్లే, వీళ్ళు తప్పకుండా వెళ్ళండి. అనుకూలవంతమైన శుభయోగాలు కలుగుతాయి. మిగతా రాశుల వారి అందరికీ కూడా అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అని తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ లలితాదేవి అనుగ్రహ సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.